వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల రోటిబండ తండా గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం పర్యటించారు. కలెక్టర్ పై దాడి జరిగిన రోజు గిరిజన మహిళలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ లగచర్లలో కలెక్టర్ పై దాడి చేయడం చాలా బాధాకరమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు పెట్టాలి, అమాయక గిరిజనులపై కేసులు ఎత్తివేయాలి, దాడితో సంబంధం లేని వారిని విడిచిపెట్టి కేసులు రద్దు చేయాలి, ఎస్పీకి ఆదేశాలు ఇస్తున్నట్లుగా తెలిపారు. పలువురు మహిళలు మాట్లాడుతూ భూములను నమ్ముకొని బతుకుతున్నామని భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. రిపోర్ట్ కావాలి. దుద్యాల మండల్ 632 లక్షల ల్యాండ్ వచ్చేసి ఎస్టీలో ఎంత 112 ఎకరాలు, ఎకరాలు ఎంత 217 ఎకరాలు. అసైన్మెంట్ అంటే నాకు 3 గ్రామాలు కదా, లక్షలరా రోడ్డు ఇంకో ఊరేది మూడు ఉన్నాయి కదా. ఈ 3 గ్రామాలల్లో బీసీలో ఎన్ని ఎకరాలు పోతుంది, ఓసీలో ఎన్ని ఎకరాలు పోతుంది, ఎస్టీలో ఎన్ని ఎకరాలు పోతుంది, ఆ రిపోర్ట్ కావాలి. రోడ్డుబండ తాండా లగిచల గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందము అందరు దళిత సంఘాలతో కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది. మా సభ్యులు లీలాదేవి గారు, రాంబాబు నాయక్ గారు, జిల్లా శంకర్ గారు, మరి మన డిబిఎఫ్ మన సభ్యులు శంకర్ గారు, మరి అందరం కూడా అధికారులందరూ కూడా ఈ 2 గ్రామాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నేను మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, కలెక్టర్ మీద దాడిని మాత్రం నేను ఖండిస్తూ ఉన్నా. ప్రభుత్వ అధికారి మీద దాడి జరగడం మాత్రం చాలా బాధాకరం. నేను చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ ఆ దాడి జరగడానికి ఎవరైతే పాల్పడ్డారో వారినే శిక్షించాలి, వారిపై కేసులు పెట్టాలి. కానీ ఆ దాడి పేరు మీద అమాయకులైన గిరిజనులను ఇలా జైళ్ళల్లో ఉంచిండ్రు. అది కరెక్ట్ కాదు. మరి అమాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ దాడికి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలి, వాళ్ళ మీద కేసులు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశిస్తూ ఉన్నాము. మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి, మరి గిరిజనులు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాపము భూమిని నమ్ముకుని బతికేళ్ళు. మరి గిరిపుత్రులు వాళ్ళు 4-5 సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు. కనుక ఆ భూమి వద్ద మేము ఏం చేయాలి, మా పిల్లలు ఆటోల జీతం ఉండాలన్నా, బేకరీల జీతం ఉండాలన్నా, పాచిపాలన చేయాలన్నా, ఏం చేయాలని చెప్పి ఆందోళన ఉన్నారు. కానీ భూసేకరణ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే గ్రామంలో నోటీసు ఇవ్వాలి, టామ్ చేయాలి, గ్రామసభ ఏర్పాటు చేయాలి, హియరింగ్ డేట్ పెట్టాలి. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా దఫాలుగా చర్చించి వాళ్ళతోని సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇట్లా ఒకరు ఏకదం గ్రామానికి వచ్చే వరకు వాళ్ళు ఒకటేసారి ఏమో జరుగుతుందని చెప్పి ఆందోళన చెందిండ్రు. ఆందోళనతోని ఇది జరిగింది. మరి జరిగిన మాత్రం మేము అందరూ బాధపడుతున్నాము. ఏది ఏమైనా మరి అన్యాయమైనటువంటి గిరిజనులపై కేసులను మాత్రం ఎత్తివేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి ఈ జరుగుతున్నటువంటి లగితల సంఘటన, రోడ్డుబండ, ఈవెన్ అకింపేట, పొలంపల్లి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మాత్రము మరి చక్కగా వివరించి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా మరి ప్రభుత్వానికి మరి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి, వాళ్ళు వచ్చే పరిస్థితి లేరని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మరి మేము అందరం కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పోలీస్ శాఖ వారిని కూడా ఆదేశిస్తుంది ఏంటంటే, మీరు అనవసరంగా అమాయకుల గిరిజనులను వాళ్ళు ఎంబడబడకండి. వాళ్ళు ఏమంటారు అంటే మా భూములు తీసుకోవాలని చెప్పి మనం భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.